డేవిడ్ అయ్య గారు ఉన్నారు. వారు ఆ గుంటూరు ప్రాంతం నుంచి మన మధ్యకి వచ్చారు. ఇంకేమన్నా అసలు అటు ఇటు తిరగకూడదు, అందరూ మీరు వెళ్ళి చేతిలో కూర్చొని దేవుని వాక్యం వినాలి. మన మధ్య దైవజనులు ఒక పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును సర్వజగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలు. మరి ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని ఘనపరచుదాం. బ్రదర్ సాంగ్ కొంచెం. నరుడవు కావు నీవు, మాట మార్చుటకు అవతారం కాదు, అంతరించిపోవుటకు. యేసయ్యా, నువ్వు నరుడవు కాదయ్యా మాట మార్చడానికి, అవతారము కాదు తండ్రి అంతరించిపోవడానికి. నీ మహత్తు గల మాట చేత సర్వమును సృజించిన వాడవు, అద్వితీయ సత్య దేవుడవు, ఆది సంభూతుడవు, వాక్యమై ఉన్నవాడవు, కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్య నివసించిన వాడవు, మృత్యుంజయుడవు, పునరుద్ధానుడవు, నీకు స్తోత్రం. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు. గ్లోరీ. ఆయన మాటలు గతించవు. ఆకాశములు గతించిన ఆయన మాటలు గతించవు. ఆయన నరుడు కాదు, ఆయన అవతారం ఎత్తలేదు. ఆయనే అద్వితీయ సత్యదేవుడు. హల్లెలూయా, గ్లోరీ. చప్పట్లు. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు. సున్నయైనను ఒక్క పుల్లైనను, అయ్యా సున్నయైనను ఒక్క పుల్లైనను నీ మాటలు గతించవు యేసయ్యా. నీ మాటలు గతించవు. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. నీ మాటలు గతించవు. చప్పట్లు. గ్లోరీ.
గతించవు యేసయ్యా నీ మాటలు గతించవు. స్తోత్రం. ఎండిన ఎముకలకు జీవమిచ్చే మాటలు, అకోరు లోయలో నిరీక్షణిచ్చే మాటలు నాయనా నీవి. నీకు స్తోత్రం. గ్లోరీ. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొడుతూ సర్వజగత్ రక్షకుడైనటువంటి మన యేసునాథుని ఆరాధించుదాం. గ్లోరీ. ఎండిన ఎముకలకు జీవమిచ్చు మాటలు, అకోరు లోయలో నిరీక్షణిచ్చు మాటలు. అవునయ్యా. స్తోత్రం. ఎండిన ఎముకలకు జీవమిచ్చు మాటలు, అకోరు లోయలో నిరీక్షణిచ్చు మాటలు. గాఢాంధకారములో వెలుగు చూపు మాటలు, గాఢాంధకారములో వెలుగు చూపు మాటలు. నీ మాటలు కృపక్షేమ బాటలు, నీ మాటలు కృపక్షేమ బాటలు. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా నీ మాటలు గతించవు. సున్నయైనను చప్పట్లు. గ్లోరీ. సున్నయైనను ఒక్క పుల్లైనను యేసయ్యా సున్నయైనను ఒక్క పుల్లైనను నీ మాటలు గతించవు యేసయ్యా నీ మాటలు గతించవు. నీ మాటలు గతించవు యేసయ్యా నీ మాటలు గతించవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన దైవజనులకి వందనాలు. మంచిదండి. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. దైవజనులు మన మధ్య సిద్ధంగా ఉన్నారు వాక్యం అందించడానికి. సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. రండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చినటువంటి స్థానిక సంఘ సేవకులైన సిహెచ్ ప్రభాకర్రావు గారికి, ప్రత్యేకంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, స్థానిక సంఘ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ పెద్దలకు, డీకన్స్కు, యూత్ పరిచర్య చేస్తున్నటువంటి యూత్ వింగ్కు, స్త్రీల సమాజానికి, సండే స్కూల్ పరిచర్య చేస్తున్నటువంటి సండే స్కూల్ టీంకి, ఈ మీటింగ్స్లో చక్కగా మరి బాధ్యత వహించి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి పొన్నలూరు రావటం నాకు ఇదే మొదటిసారి. కందుకూరు అయితే విరివిగా వస్తూ ఉండేవాడిని. కందుకూరు మీదుగా పామూరు వెళుతూ ఉంటాను నేను. ఈరోజు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినటువంటి మరి అన్నగారికి నా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏఆర్ పాల్సన్ గారు, నేను గత 32 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాం. నేను యూట్యూబ్ కింగ్ని కాదు, యూట్యూబ్లో నా వర్తమానాలు ఉండవు. అందుని బట్టి మీ అందరికీ తెలియదు. మెయిన్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు సికామణి గారు, మా నాన్నగారు సాధు సుగుండరావు గారు ఇద్దరు కలిసి పనిచేశారు, సేవ చేశారు. అలాగా మేము కూడా, వారి కుమారులమైన మేము కూడా కలిసి పరిచర్య చేయడానికి ప్రభు కృప చూపించాడు. ఆంధ్రాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పరిచర్యలో కొనసాగటానికి ప్రభు సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు.
ఈరోజు మీ మధ్య ఈ విధంగా చేరి మీతో కలిసి సహవాసం చేసే ధన్యతను ప్రభు అనుగ్రహించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. చక్కని వర్షిప్ చేసినటువంటి యూత్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని విందాం. మనందరికీ తెలిసిన వాక్య భాగమే నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము. నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము. నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము 17-18 వచనాలు నేను చదువుతాను. మధ్యలో మీరు చదవండి. చదివేవాళ్ళు మైక్ తీసుకొని చదివితే చాలా సహాయకరం. 2వ అధ్యాయము 17-18 వచనాలు. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనము ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిరి. లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము. సువార్త వాక్య భాగంగా 15వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతాను. మరియు ఆయన ఎట్లైనను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. 31వ వచనం. అందుకు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికనని అతనితో చెప్పాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదట చదివిన వాక్య భాగములో నెహెమ్యా గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదువుకున్నాం. అంశం ఏంటంటే, మరలా కట్టుదము రండి. మరలా కట్టుదము రండి. సుందర్ సింగ్ అన్న గుర్తొచ్చినప్పుడల్లా ఈ హెడ్లైన్ మనకు గుర్తుండాలి. మరలా కట్టుదము రండి. మనం ఎప్పుడు మన జీవితాలని కట్టుకుంటూనే ఉంటాం, అవునా? ఎప్పుడు కడుతూనే ఉంటారు. ఇక్కడ చాలామంది ఆ డ్యూటీలో ఉంటారు. వాళ్ళ ఉద్యోగం కూడా అదే, కట్టే బాధ్యత. రకరకాల ప్లాన్స్ ఇస్తారు ఇంజనీర్స్. ఆ ఇంజనీర్స్ ఇచ్చే ప్లాన్స్ ప్రకారంగా చక్కగా కడుతూ ఉంటారు. సిమెంటు సమపాళ్ళల్లో వేసి చక్కగా ఇటుక మీద ఇటుక పేర్చి పిల్లర్స్ మధ్యలో కడుతూ ఉంటే దాని వాల్యూ ఎంతో కూడా చెప్పగలరు. మరలా కట్టాల్సినప్పుడు కూడా రిపేర్ చేసిన దగ్గర కడుతూ ఉంటాం. కట్టుబడిలో చాలా వాల్యూస్ ఉంటాయి, విలువలు ఉంటాయి. సరిగా కట్టకపోతే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే ఆత్మీయంగా మన జీవితాలను ఎప్పటికప్పుడు కట్టుకోకపోతే చాలా ప్రమాదం. అపవాది పట్టుకుంటాడు. అపవాది ఏం చేస్తాడు? పట్టుకుంటాడు. కట్టుకోకపోతే ప్రార్థనలో కట్టుకోవాలి, వాక్యములో కట్టుకోవాలి, సహవాసములో కట్టుకోవాలి, సంబంధాలలో కట్టుకోవాలి, సంఘములో కట్టుకోవాలి. ఈ లోకములో గోడలు కడతారు, ప్రహరీ గోడలు కడతారు, ఇళ్ళు కడతారు, బిల్డింగులు కడతారు, చర్చీలు కడతారు, రకరకాల పెద్దవి కడుతూ ఉంటారు. అవి ఏ రోజైనా కూలిపోవచ్చు. కానీ దేవుని వాక్యం కట్టుకుంటా ఉంటే అది కూలిపోయేది కాదు. ఆకాశము గతించును కానీ భూమి గతించిన ఆయన మాటలు గతించవు. ప్రియులారా, ఈ రాత్రి సమయంలో
కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. మరలా కట్టాలి. ఎందుకు కట్టాలి? కట్టడానికి గల కారణాలు మనం కొన్ని విషయాలు చూద్దామండి. కట్టకపోతే ఏమవుతుంది, ఎందుకు కట్టాలో మనం కొన్ని విషయాలు చూద్దాం. చాలా జాగ్రత్తగా, మీరు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, చాలా ఆసక్తితో వచ్చారు. నిదానంగా వింటే నిద్రపోకుండా చాలా సంతోషంగా నేను కూడా చెప్తాను. మీ ముఖాలు చూసి నేను ఆపేస్తాను. ఎందుకంటే కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోతూ ఉంటారు, భలే అలవాటు, దాన్ని కోడి నిద్ర అంటారు. కొంతమంది కళ్ళు మూసుకొని అలానే ఉంటారు అంటే నిద్రలోనే ఉంటారు కానీ తూలకుండా నిద్రపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే తూలుతా పక్కన వాళ్ళని కూడా నిద్రపోనిస్తారు. అందువల్ల మిమ్మల్ని నిద్రపోనేను. చాలా జాగ్రత్తగా మనం అందాం. దేవుని వాక్యం, ఈ వాక్యం కోసం మీరు చాలా దినాల నుంచి ప్రార్థన చేస్తున్నారు. అందుకే నేను ఆఖరిలో అడుగుతాను, మిమ్మల్ని ప్రశ్న వేస్తాను. ఏం మాటలు చెప్పానో మూడు మాటలే చెప్తాను. ఆ 3 మాటలు మిమ్మల్ని అడిగినప్పుడు చక్కగా జవాబు చెప్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ సహోదరులు చక్కగా సిద్ధపడి వచ్చారు, చాలా సంసిద్ధంగా ఉన్నారు. ఆఖరి రోజు ఎగ్జామ్ పెడితే కూడా ఎగ్జామ్లో పాస్ అయ్యేటట్టున్నారు. చూద్దాం, కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు కట్టాలి? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. మీరు చదవకపోతే వెంటనే నేను చదివేస్తా. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ద్రాక్ష తోటలోని గుడిసె వలెను, దోసపాదులలోని పాక వలెను, ముట్టడి వేయబడిన పట్టణం వలెను సియోను కుమార్తె విడువబడెను. చాలు. ద్రాక్ష తోటలోని గుడిసె వలెను, దోసపాదులలోని పాక వలెను, ముట్టడి వేయబడిన పట్టణం వలెను సియోను కుమార్తె విడువబడెను. ప్రియులారా, ద్రాక్ష తోటలో గుడిసేస్తారా? గుడిసేయడానికి కుదిరిద్దా? హైదరాబాదు ప్రాంతంలో ద్రాక్ష తోటలు ఎక్కువ ఉంటాయి. ద్రాక్ష తోటల మధ్యలో గుడిసె వేయటానికి కుదరదు. దోసపాదులలో పాకలు వేయటానికి కుదరదు, అది కష్టం. సియోను కుమార్తె కూడా విడవబడుతుంది. కారణం ఏంటో చూద్దాం. సియోను కుమార్తె అంటే సంఘమే. సంఘములో ఉన్న విశ్వాసులు విడవబడుతున్నారు, దేవుని నుంచి దూరం అయిపోతున్నారు. కారణం ఏంటంటే ఇరుకుల్లో, ఇక్కట్లలో, వ్యాధి బాధల్లో ఉంటూ ఉన్నారు, అందులో చిక్కుపడిపోతున్నారు. ద్రాక్ష తోటల్లో చిక్కుపడినట్లుగా, దోసపాదులలో చిక్కుపడినట్లుగా దేవుని సన్నిధి నుంచి విడవబడుతున్నారు. దేవుడు దూరం చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? మన బలహీనతలు. చూడటానికి బాగానే ఉంటున్నాం, సంఘంలో చక్కగా పాటలు పాడుతున్నాం, సంఘంలో పరిచర్య చేస్తున్నాం, వెరీ గుడ్, సంఘానికి ఇస్తున్నాం, మీటింగ్స్ బాగా ఇస్తున్నాం, యూత్ పరిచర్య బాగా చేస్తున్నాం, కానీ దేవుడు లేకుండా చేస్తున్నాం. దేవుడు లేడు. దేవుడు మనలో లేకుండా ఎంత పరిచర్య చేసినా అది ద్రాక్ష తోటల్లో వేయబడిన ఇల్లు వలె వెళ్ళటానికి కూడా కుదరదు, చిక్కులు పడిపోతూ ఉంటాం. యెషయా గ్రంథము 24వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెషయా గ్రంథము 24వ అధ్యాయం 12వ వచనం. పట్టణములో పాడు మాత్రము శేషించెను, గుమ్మములో తిరగబెట్టబడెను. చాలు. పట్టణములో పాడు మాత్రము శేషించెను. పాడైపోయిందే కనపడుతుంది, చెత్తలు కుప్పలుగా కనపడుతున్నాయి. చదివేవాళ్ళకి మైకి ఉండయా? కుప్పలుగా కనపడుతున్నాయి. గుమ్మములు తిరగగొట్టబడెను, గుమ్మములు కూడా పడిపోతున్నాయి. వాటిని పట్టించుకునే వాళ్ళు లేరు. దేవుని మందిరాన్ని ఆదివారమే చూస్తారు కొంతమంది. ఆదివారం చూసి ఏంది మందిరం ఎట్టుంది, ఎవరు శుభ్రం చేయట్లేదు ఏంటి? రోజు నువ్వు వస్తావు, వాడికి చూడటానికి వస్తావు, కానీ చీపురు పట్టం, దుమ్ము ఉంటుంది, దాన్ని తుడవటానికి కుదరదు. ఎందుకో తెలుసా? మాస్టర్ గారు ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాడులే. వాళ్ళు డేకన్స్ ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారులే. ఆ పెద్దలు ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారులే. ఇది మన అలవాటు అయిపోయింది. నీకు ఎప్పుడు వస్తాయి దీవెనలు? నీకు ఎప్పుడు వస్తాయి? నీ కుటుంబానికి ఎప్పుడు దీవెనలు వస్తాయి? నీ మనవడో నీ కొడుకు ఎవరో చీపురు తీసుకొని ఊడుస్తుంటే నా కొడుకుతో చర్చి ఉడిపిస్తారా? నా మనవడితో చర్చి ఉడిపిస్తారా? ఆ కాగితాలు ఎత్తిస్తారా? మేమేంటి, మా స్థితి ఏంటి, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే రోజులు అయిపోయినాయి. ఇప్పుడు
అనే రోజులకు వచ్చేసాం. నువ్వే బ్యాక్గ్రౌండ్ అయినా, ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా దేవుని మందిరములో కుప్పల కుప్పలుగా చెత్త ఉన్నా, దేవుని మందిరం చుట్టూ కుప్పల కుప్పలుగా మట్టి చెత్త ఉన్నా దాన్ని శుభ్రం చేయవలసిన బాధ్యత మనకుంది. గుమ్మములు తిరగబడతాయి, పాడైపోతున్న గుమ్మములు పట్టించుకోలేని స్థితి. మన ఇల్లు శుభ్రంగా ఉంటాయి, దేవుని మందిరం మాత్రం శుభ్రంగా ఉండదు. మన ఇల్లు పాలరాతితోటి గ్రానైట్లతోటి కట్టుకుంటాం, దేవుని మందిరం ఎట్టుంటే ఎట్టేమలే అనుకుంటా ఉంటాం. ఈ రోజులు మారిపోయినాయి. అందుకే మనము మరలా కట్టాలి. ఎందుకు కట్టాలి? అదే చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. కొదమ సింహములు వాని పైన బొబ్బలు పెట్టెను, గర్జించాను. అవి అతని దేశము పాడు చేశాను. అతని పట్టణములో నివాసులు లేక పాడైపోయాను. అవును, కొదమ సింహములు వానిపోయిన బొబ్బలు పనిచేసేవాడి మీద కొదమ సింహాల వలె బొబ్బలు పెడుతున్నారు. మనమే మనుషులమే కొదమ సింహాల్లాగా బొబ్బలు పెడుతూ గర్జిస్తూ సింహాల వలె పైన పడుతున్నాం. పనిచేసే వాళ్ళ మీదే గర్జించు సింహం వలె ఎవరిని రింగుతురా అని వెతుకుతూ తిరుగుతుంటాడు సైతానుగాడు. అలాగే మానవులు కూడా అలా ఉన్నారు. అందుకే మరలా కట్టాలి, శుద్ధి చేసుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న కొలది మనం ఆశీర్వదించబడాలి. ఇదివరకు రోడ్లు చూస్తే మట్టి రోడ్లు, వర్షం వస్తే బురద. ఇప్పుడు రోడ్లు చూస్తే సిమెంట్ రోడ్లు. శుభ్రంగా ఉందా లేదా? మన బండ్లు వెళ్ళాలన్నా విశాలంగా ఉన్నాయి రోడ్లు కదండి. శుద్ధి లేదు, అందుకే మరలా కట్టాలి. ఇదివరకు పూర్వం ఎక్కడ చర్చిల్లో మైకులో చూసిన ఒక పాట వినపడేది. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. అద్భుతమైన పాట కదండి ఇది. ఎక్కడుంది చెత్త? ఎక్కడ పేరుకుపోయింది కుప్పలు? ఏమండి చెప్పండి. మందిరంలోనా, హృదయంలోనా? ఎక్కడ? హృదయంలో. అందుకే ఇర్మియా భక్తుడు అంటున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. పైకి బాగానే ఉంది, మన ఇల్లు బాగానే ఉంది, అందచందంగా తయారై వస్తున్నాం, చక్కగా రెడీ అయిపోతున్నాం, పైకి చూస్తే బాగుంది. హృదయం అనే ఆలయం, ఆ ఆలయంలో ఏముంది? చెత్త పేరుకుపోయింది. లోక సంపద అంతా మనలోనే ఉంది, లోకమంతా మనలోనే కుప్పలు కుప్పలుగా ఉంటూ ఉన్నాయి. ఓ సహోదరి సహోదరుడా, హృదయం పాడైపోయింది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి లేకపోతే దేవుడు నీకు నాకు కనపడ్డమ్మా. అయ్యా కనపడడు, హృదయంలో శుద్ధి లేకపోతే. అయితే ఏం చేయాలి మనం? అక్కడే ఉంది చూడండి. నెహెమ్యా గ్రంథము 17వ అధ్యాయము 2వ అధ్యాయము 18వ వచనం ఆఖరు. మనము కట్టుటకు పూనుకొందము రండి. ఏం చేయాలంట? కట్టుటకు పూనుకొందము. నెహెమ్యా గ్రంథములో ఎక్కువగా మనం కనపడేది వినపడే మాట ఏంటో తెలుసా? ఆనుకొని అనే మాట 30 సార్లు ఉంటుంది. పూనుకొనే అనే మాట కూడా చాలా సార్లు ఉంటుంది. ఆనుకొని పూనకం రావటం కాదు, పూనుకొని అనే మాట ఇంగ్లీష్లో కోఆపరేషన్. ఏ ఆపరేషను? కోఆపరేషన్ బ్యాంకులు ఉంటాయి, అది కాదు. కోఆపరేషన్, కలిసి పని చేయటం. కలిసి దేవుడే ఆ కార్యాన్ని జరిగించాలి. దేవుడు ఇలా చేశాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనంలో, ఇర్మియా 9:11, యెరూషలేమును పాడు దెబ్బలుగాను నక్కలకు చోటుగాను. చాలు నేను చేయుచున్నాను. యెరూషలేమును పాడు దెబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను. కారణం మనమే. నక్కలు వచ్చి తొక్కేస్తున్నాయి, నక్కలు వచ్చి అరుస్తున్నాయి. పాడుబడిన దగ్గరే నక్కలు అరుస్తూ ఉంటాయి. అడవిలాగుంటేనే నక్కలు వస్తాయి. మన జీవితాలు ఎలా ఉన్నాయి?
ఆదివారం ఆరాధనకు వస్తాం. సోమవారం ఒక భక్తుడు చక్కని పాట రాశాడు. ఆదివారం ఆరాధన చేస్తావు, సోమవారం సినిమాలు చూస్తావు. ఆదివారం ఆరాధన చేస్తావు, ఇప్పుడు ఇంకోటి, సోమవారం సీరియల్స్ చూస్తావు. సోమవారం ఏంది, ఆదివారం సాయంత్రమే. ఆదివారం మధ్యాహ్నం నుంచే తహతాలాడిపోతూ ఉంటారు చాలామంది. నిన్ను నీవు ఉపేక్షించుకొనమంటే అని ప్రభు అంటే, నీలో నా మార్పేది సోదరుడా, ఇంకేనాడు మారేదవు సోదరి. కదండి, ఆదివారం ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తారు. ఆరాధన ఎప్పుడెప్పుడు అయిపోద్దా అని చూస్తాం. టైం టేబుల్ తెలుసు. సాయంత్రం 5 గంటల నుంచి ఏ సీరియల్స్ వస్తాయో పేర్లు కూడా తెలుసు. మా ఇంట్లో టీవీ లేదు, సీరియల్స్కి అవకాశం లేదు. మా ఇంట్లో ఇంకేటికి అవకాశం లేదు. మా నాన్న టీవీ కొనలేదు. ఆయన చనిపోయేంత వరకు కూడా రేడియోలో వాక్యం వినేవాడు. అంత భక్తిగా పెరిగాడు. ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు టైం వచ్చినా సరే చిన్న ఫోన్ వాడేవాడు. లెక్చరర్గా రిటైర్డ్ అయ్యాడు ఆయన. నో ఫోన్, మామూలు ఫోన్, నో టీవీ. మా ఇంట్లో టీవీ ఉండేది కాదు. టీవీ కొనమన్నా వద్దురా, టైం వేస్ట్, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. చెత్త పేరుకుపోతుంది రోజు రోజుకి. బుట్టలు ఎత్తేస్తున్నా పోవటం లేదు. రోజు రోజుకి దేవుని వాక్యం ఎంత వినబడినా మన జీవితాలలో ఏమైపోతుంది, పాడైపోతున్న దెబ్బలుగా అయిపోయింది. దెబ్బలే నక్కలకు చోటుగా అయిపోతుంది. అయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 37-38 వచనాలు చదువమ్మా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 23వ అధ్యాయం. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవల్లని ఉంటేనే గాని మీరు వల్లకపోయిరి. ఇదిగో విడవబడింది చాలు. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడు. మీ ఇల్లు విడవబడుతుంది. ఏ ఇల్లు? మీ ఇల్లు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును. ఇప్పుడు దేవుని బిడ్డలు, నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును. రాళ్లతో కాదులే, నోటితో ఇష్టానుసారమైన మాటలు మాట్లాడి ఏం చేస్తున్నాం మనం? రాళ్ళు అయిన అవసరంలా, నోటి రాళ్ళు వేస్తే చాలు. నోటితో అబ్బా బో, ఎలా వచ్చారు, ఎలాంటి ఇల్లు కట్టుకున్నారు, ఎలా వచ్చారు, ఎలాంటి కారు కొన్నాడు,